నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని విశ్లేషించుకోబోతున్నాం. ఆఫీసు పనులు, ఇంటి బాధ్యతలు, అబ్బో, ఈ ఉరుకులు పరుగుల జీవితంలో అలిసిపోతున్న బిజీ వర్కింగ్ పేరెంట్స్ అందరికీ ఒక చక్కటి పాత కథ ద్వారా మన దైనందిన జీవితంలోని ఒత్తిడిని ఎలా తగ్గించుకోవచ్చో మాట్లాడుకుందాం. పదండి, వెంటనే మొదలుపెడదాం. సరే, సుభద్ర, సుమతి అనే ఇద్దరు తల్లుల గురించి ఆలోచించండి. వాళ్లు ముంబై, బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో ఉద్యోగాలు చేస్తూ మెటర్నిటీ లీవ్ తర్వాత మళ్లీ ఆఫీసులకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. పిల్లల పెంపకం గురించి వాళ్లు ఎన్నో పుస్తకాలు, ఆర్టికల్స్ చదివేశారు. కానీ తీరా చూస్తే పుస్తకాల్లో ఉన్నట్లు చేస్తే మన ఈ ఫాస్ట్ లైఫ్లో ఏదీ వర్కౌట్ అవట్లేదు అని తెగ విసిగిపోతున్నారు. నిజం చెప్పాలంటే ఇది మనలో చాలామంది ఇళ్లలో రోజూ కనిపించే సీన్ కదా. సరిగ్గా అప్పుడే వాళ్ల అజ్జి, అంటే ఎంతో అనుభవమున్న వాళ్ల నాయనమ్మ ఒక అద్భుతమైన సలహా ఇస్తుంది. అమ్మా, పుస్తకాల్లో చదివిన వాటిని ఎప్పుడో గుడ్డిగా ఫాలో అవ్వకూడదు సుమా. మన సొంత అనుభవాలను ఉపయోగించాలి, అసలు వాటి వెనుక ఉన్న అర్థాన్ని గ్రహించాలి అని ఎంతో ప్రేమగా చెప్తుంది. అలా చెయ్యకపోతే మనం కూడా ఆ గాడిద ఘర్ర అనే పాత కథలోని పాత్రల్లా మారిపోతామని సున్నితంగా ఒక చిన్న వార్నింగ్ ఇస్తుంది. ఇంతకీ ఆ కథ ఏంటంటారా? అదేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి భాగం, గాడిద మరియు కర్ర. ఇదొక ఎంతో ఆసక్తికరమైన పాత కథ. అసలు ఏం జరిగిందంటే, అరుణ్ మార్గ్ అనే ఒక రద్దీగా ఉండే దారిలో వెళ్తున్న కొందరు విద్యార్థులకు ఒక పాత రాయి కనిపిస్తుంది. దానిమీద ఒక గాడిద, ఒక కర్ర, అలాగే ఒక మనిషి బొమ్మలు గీసి ఉంటాయి. ఆ బొమ్మల అర్థమేంటబ్బా అని తెలుసుకోవడానికి గ్రామస్తులంతా వెళ్లి దగ్గర్లో ఉన్న ఒక ఆశ్రమాన్ని ఆశ్రయిస్తారు. కాని టైం బాలేక అక్కడ తెలివైన గురువుగారు ఉండరు. ఒక పరమ బద్ధకస్తుడైన శిష్యుడు మాత్రమే ఉంటాడు. ఆవుల పేడ ఎత్తడంలాంటి ఆశ్రమ పనుల నుండి ఎలాగైనా తప్పించుకోవాలని వాడు వెంటనే ఒక కట్టుకథ అల్లేస్తాడు. ఆ రాతిపై ఉన్నది ఒక మాయాకర్ర అని, ఆ చనిపోయిన వీరుడి రాతిని పూజించకపోతే మీరందరూ గాడిదలైపోతారు అని భయపెట్టి నమ్మిస్తాడు. రెండవ భాగం, గుడ్డి నమ్మకం అనే వల. పాపం ఆ గ్రామస్థులు ఆ వలలో ఎంత సులభంగా చిక్కుకున్నారో చూద్దాం. సరిగ్గా ఇక్కడే అసలు సమస్య మొదలైంది. గ్రామస్తులంతా ఆ శిష్యుడు చెప్పిన కట్టుకథను గుడ్డిగా నమ్మేశారు. వాళ్ల కళ్ల ముందు ఉన్న ఆ పజిల్ను లాజికల్గా ఆలోచించి సాల్వ్ చేయడానికి బదులు ఎలాంటి ఆలోచన లేకుండా ఆ రాటి చుట్టూ ఒక గుడి కట్టేసి కానుకలివ్వడం మొదలుపెట్టారు. మరి ఆ సోమరిపోతు శిష్యుడేమో, హమ్మయ్య, ఆవుల తన్నులు తినే బాధ తప్పింది అని హాయిగా కూర్చొని వాళ్లిచ్చే కానుకలను తీసుకుంటూ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. ఆలోచించకుండా గుడ్డిగా ఆచారాలను పాటిస్తే మనుషులు ఎంత బద్ధకస్తులుగా మారిపోతారో ఇది చాలా స్పష్టంగా చూపిస్తోంది. మూడవ భాగం, బరువైన రాతిని కదపటం. గురువుగారు తిరిగి వచ్చాక అసలు కథ మొదలవుతుంది. కొన్ని నెలల తర్వాత గురువుగారు తను తీర్థయాత్రలు ముగించుకుని ఆశ్రమానికి వస్తారు. తీరా చూస్తే తన ఆశ్రమంలో జంతువులన్నీ ఆకలితో అలమటిస్తుంటాయి. ఆ శిష్యుడేమో హాయిగా రాతి దగ్గర పూజలు చేయించుకుంటూ ఉంటాడు. అది చూసి గురువుగారికి విపరీతమైన కోపం వస్తుంది. ఆయనేమే గుడ్డిగా కట్టుకథను నమ్మలేదు. మొదట వెళ్లి ఆ రాతిని జాగ్రత్తగా పరిశీలించారు. దానిపై ఉన్న బొమ్మల అర్థం గ్రహించారు. అంతే, వెంటనే ఒక పెద్ద ఇనుపరాడు తీసుకున్నారు. అందరి సహాయంతో తన శక్తినంతా కూడా తీసుకుని ఆ బరువైన రాతిని పక్కకు కదిపారు. ఆ రాతి కింద ఏముందో తెలుసా? అక్షరాల ఒక పెద్ద బంగారు నాణెల కుండ. గుడ్డిగా కట్టుకథలను నమ్మడం కంటే లాజిక్తో ఆలోచించి పనిచేయడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన నిరూపిస్తుంది. అప్పుడు ఆ గురువుగారు గ్రామస్తులకు అసలు నిజం వివరిస్తారు. ఆ బొమ్మల అసలు అర్థమేంటంటే, ఒక్క కర్రతో ఈ రాతిని కదిపితే డబ్బు దొరుకుతుంది, లేకపోతే మీరు గాడిదల కిందే లెక్క అని. గుడ్డిగా ఎవర్నో ఫాలో అవ్వద్దు, మనం చేసే పని ఎందుకు చేస్తున్నామో లాజికల్గా ఆలోచించాలి అని ఆయన వాళ్లకు ప్రేమగా చెబుతారు. ఆ తరువాత ఆ బంగారంతో ఆ ఊరి రహదారిని బాగుచేశారు. ఆ బద్ధకస్తుడైన శిష్యుడికి మాత్రం మళ్లీ ఆవుల పేడ ఎత్తే పనే శిక్షగా పరింది. నాల్గవ భాగం, దైనందిన అలవాట్లపై ఒక పునరాలోచన. ఇప్పుడు ఈ కథను మన నిజ జీవితానికి అప్లై చేసి చూద్దాం. ముఖ్యంగా బిజీగా ఉండే వర్కింగ్ పేరెంట్స్కి ఈ కథ బాగా కనెక్ట్ అవుతుంది. ఒకవైపు పుస్తకాల్లో ఉన్న రూల్స్ను లేదా పాత పద్ధతులను గుడ్డిగా ఫాలో అవ్వడం, ఇదొక మైండ్లెస్ హ్యాబిట్. దీనివల్ల విపరీతమైన అలసట వస్తుంది. మరోవైపు చూస్తే మన పిల్లల అవసరాలను బట్టి, మన ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం. గుడ్డిగా ఎవరో చెప్పింది చేయడం సులభమే,
కాని అది ఆ గ్రామస్తుల్లాగే మనల్ని మానసికంగా అలిసిపోయేలా చేస్తుంది. అదే యాక్టివ్గా, తార్కికంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మన దైనందిన జీవితంలో ఎంతో ప్రశాంతత దొరుకుతుంది. మరి ఇలాంటి పాత పద్ధతులను మార్చుకోవడానికి మనం ఏం చేయాలి? ఒక 3 స్పష్టమైన మార్గాలున్నాయి. 1. బై ది బుక్ అంటే పుస్తకాల్లో ఉన్నదే కరెక్ట్, ఇతరులు చెప్పిన రూల్స్ అన్నీ మన ఇంటికి సరిపోతాయి అనే భ్రమను వదిలేయడం. 2. మనం ప్రతిరోజు చేసే పనులు మనకు నిజంగా ప్రశాంతతనిస్తున్నాయా లేక మన ఒత్తిడిని ఇంకా పెంచుతున్నాయా అని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవడం. 3. పరిస్థితులకు తగ్గట్టుగా ఫ్లెక్సిబుల్గా మారడం, అందులో దాగి ఉన్న ఆ అద్భుతమైన బంగారాన్ని వెతుక్కోవడం. ఇది అక్షరాలా ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. 5వ భాగం, పిల్లలకు ఆలోచించడం నేర్పించడం. ఇదంతా కేవలం మనకోసమే కాదు సుమా. అవును, మనం ఇందాక మాట్లాడుకున్నదంతా కేవలం మన పనుల ప్రశాంతత కోసమే కాదు. ఇంట్లో పిల్లలు ఎప్పుడూ పెద్దలు చేసే పనులని గమనిస్తూ ఉంటారు కదా. ఒక సమస్య వచ్చినప్పుడు గుడ్డిగా ఎవరో చెప్పింది వినకుండా కాసేపు ఆగి పరిశీలించి ప్రశ్నించడమనేది ముందు మనం అలవాటు చేసుకుంటే రేపు మన పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు. వాళ్లు కూడా గుంపులో గోవిందాలా వెళ్లకుండా తమ సొంత లాజిక్ని ఉపయోగించడం మొదలుపెడతారు. వారికి మనమిచ్చే అత్యుత్తమ బహుమతి ఇదే అవుతుంది, అవునా? ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఈ ఆసక్తికరమైన ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన ఇళ్లల్లో ప్రతిరోజు కేవలం ఒక అలవాటుగా చేసుకుంటూ పోతున్న పనులు నిజంగా మనకు ప్రశాంతతను, సమయాన్ని ఇస్తున్నాయా? అంటే దాగి ఉన్న ఆ బంగారాన్ని వెలికితీస్తున్నాయా? లేక ఆ గ్రామస్తులలాగా ఎలాంటి ఫలితం లేని ఒక రాతిని మనం కూడా గుడ్డిగా పూజిస్తున్నట్టా? మన విలువైన సమయాన్ని, శక్తిని, మానసిక ప్రశాంతతను ఎలా తిరిగి పొందాలో ఈ చిన్న ప్రశ్న ద్వారా మనమే నిర్ణయించుకోవచ్చు. ఆలోచించండి. ఈనాటి కార్యక్రమాన్ని ఆస్వాదించారని ఆశిస్తూ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.